సో రిలేటివ్ స్పీడ్ అయితే డిస్కస్ చేద్దాం. సో రిలేటివ్ స్పీడ్, సో 2 కేసెస్ ఉంటాయి. సో ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. సో ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ చూద్దాం. సో ఆపోజిట్ డైరెక్షన్ చూసినట్లయితే పర్సన్ ఏ సో S1 స్పీడ్తో వెళ్తున్నాడు, సో బి సైడు. సో పర్సన్ బి సో S2 స్పీడ్తో ఏ సైడ్ వెళ్తున్నాడు అనుకున్నట్లయితే ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది కదా. సో దీనికి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సో సమ్ అవుతుంది, S1 ప్లస్ S2 అవుతుంది. సో సేమ్ టైం అంటారు. సో ఇతను 7 AM రెడీ అయితే స్టార్ట్ అయితే ఇతను కూడా 7 AM స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటాము. సో నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే, సో సేమ్ డైరెక్షన్ తీసుకుంటే సో పర్సన్ ఏ S1తో, పర్సన్ బి కూడా స్పీడ్ S2తో రెడీ అవుతాడు. సో సేమ్ డైరెక్షన్లో ఉంటారనమాట. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ చూసుకున్నట్లయితే S1 డిఫరెన్స్ S2 తీసుకుంటాం. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటాం. సో ఎందుకంటే సో ఒకవేళ S1 ఎక్కువ ఉంటే ఓకే. సో ఇది 10 ఇది -5 అయితే ఓకే. బట్ ఇది 5 ఇది 10 అయితే నెగిటివ్లో వస్తుంది కాబట్టి సో మనం నెగిటివ్స్ తీసుకోం కాబట్టి సో ఇలా తీసుకుంటాం అనమాట. S1 డిఫరెన్స్ S2 మాత్రమే తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మోడల్ రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైం. సో రిలేటివ్ స్పీడ్ అంటేనే అట్ ఏ టైం కదా. సో అది తీసుకుందాం. సో మనకి ఇక్కడ టూ పర్సన్స్ విత్ 1 ఎక్స్పెరిమెంట్ అంటారు ఈ మోడల్ని. సో రిలేటివ్ స్పీడ్ అట్ డిఫరెంట్ టైం కూడా ఉంది, రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైం ఉంది, రిలేటివ్ స్పీడ్ అట్ డిఫరెంట్ టైమ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుందాం. సో పర్సన్ ఏ, పర్సన్ బి. సో ఇక్కడ S1 స్పీడ్, ఇక్కడ S2 స్పీడ్ అనుకున్నట్లయితే సో ఇక్కడ మీట్ అవుతారు కదా, ఇది మీటింగ్ పాయింట్ అంటారు. సో మీటింగ్ పాయింట్, సో టైమ్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్. సో ఇద్దరు 7 AM సో ఈక్వల్ టైం కదా, 7 AM సో స్టార్ట్ అవుతారు అనమాట S1 S2తో. సో ఈ మోడల్లో సో సేమ్ టైం కాబట్టి సో 7 AM తీసుకున్నాను అనమాట. ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి టైమ్ ఆఫ్ మీటింగ్. సో టైమ్ ఆఫ్ మీటింగ్ అక్కడున్న డిస్టెన్స్ బై, సో అక్కడున్న డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అంటే S1 ప్లస్ S2 తీసుకుంటాం. ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి, సో సెకండ్ సో డిస్టెన్స్ ఫ్రమ్, సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు మీటింగ్ పాయింట్ అడుగుతాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు మీటింగ్ పాయింట్ అంటే సో మనకి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. సో ఇక్కడ టైంని మీటింగ్ టైం తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ మీటింగ్ తీసుకోవాలి. సో థర్డ్ది సో డిస్టెన్స్ ఫ్రమ్ సో బి టు ఎం అడుగుతారు. సో అప్పుడు స్పీడ్ ఆఫ్ బి ఇంటూ మీటింగ్ టైం తీసుకోవాలి. సో ఇలా అడుగుతారు అనమాట. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది సేమ్ డైరెక్షన్ అయితే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో ఆపోజిట్ అయితేనేమో అది, సో ఆపోజిట్ డైరెక్షన్ అయితేనేమో ప్లస్ తీసుకుంటాం, సో సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ తీసుకుంటాం. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో సేమ్ డైరెక్షన్లో మనకి థీఫ్ ఉంటాడు అనమాట. సో సేమ్ డైరెక్షన్లో పోలీసు థీఫ్ మీద ఉంటాయి అనమాట. సో పోలీస్ థీఫ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో పోలీస్ థీఫ్ని క్యాచ్ చేయడం అలాంటివి ఉంటాయి అనమాట. సో రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైం గురించి ఇది. సో రిలేటివ్ స్పీడ్ అట్ డిఫరెంట్ టైమ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఒక్కటే డీల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక పర్సన్ 50 kmph వెళ్తే 5 minutes లేట్ అంటాడు, 5 minutes లేట్ అయింది. 60 kmph వెళ్తే 5 minutes కానీ ఏదో ఒకటి ఎర్లీగా వెళ్ళాడు అంటాడు. సో ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఒకటోది కరెక్ట్ టైం టు రీచ్ ద డెస్టినేషన్. సో టోటల్ డిస్టెన్స్ అడుగుతారు. సో టైము డిస్టెన్స్ అడుగుతాడు అన్నమాట. సో టైము డిస్టెన్స్ అడుగుతాడు. సో అక్కడ డిస్కస్ చేద్దాం డీప్గా. సో రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైంలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్కి ఏంటి ప్లస్ S1 ప్లస్ S2, సేమ్ డైరెక్షన్కి S1 మైనస్ S2 ఆర్ S1 డిఫరెన్స్ S2. సో ఇక్కడ అడిగేది ఏంటి, టైమ్ ఆఫ్ మీటింగ్ డిఫరెన్స్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ S1 ప్లస్ S2 ఆర్ S1 మైనస్ S2.
సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు ఎం అడిగితే, ఏ టు మీటింగ్ పాయింట్ అడిగితే అక్కడ స్పీడ్ ఆఫ్ ఏ కదా, ఏ అంటే స్పీడ్ ఆఫ్ ఏ కదా మీటింగ్ టైం. సో బి టు ఎం అడిగితే సో స్పీడ్ ఆఫ్ బి ఇంటూ మీటింగ్ టైం. సో సింపుల్. సో ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ డీల్ చేద్దాం. The distance between Hyderabad and Vijayawada is 240 kilometers. Car A starts from Hyderabad at 7 a.m. with speed 48 kmph towards Vijayawada. Car B starts from Vijayawada at same time with speed 32 towards Hyderabad. So ఇక్కడ సేమ్ టైం ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనం రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైం అనేది కాన్సెప్ట్ అవుతుంది. సో సబ్మిట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ టు విజయవాడ 240 kilometers. సో పర్సన్ ఏనా, సో మనకి 48 kmp. సో ఇక్కడ పర్సన్ బి 32 kmp. ఓకే, సో ఇద్దరు 7 AM. సో ఫస్ట్ మోడల్ అప్లై అవుతుంది. సో డైరెక్ట్గా టైమ్ ఆఫ్ మీటింగ్, ఫస్ట్ క్వశ్చన్ టైమ్ ఆఫ్ మీటింగ్. సో టోటల్ డిస్టెన్స్ 240 డివైడెడ్ బై S1 ప్లస్ S2 కాబట్టి 80. సో 3 hours. సో ఇక్కడ 7 ప్లస్ 3 10. సో 10కి రీచ్ అవుతారు. ఇక్కడ మనకి ఫస్ట్ సి ఆప్షన్లోనే అయిపోతుంది, 10కి రీచ్ అవుతారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో హైదరాబాద్ నుంచి, సో ఏ క్వశ్చన్ అయిపోయింది కదా, ఏ అయిపోయింది. సో నెక్స్ట్ బి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏమడిగాడు, హైదరాబాద్ నుంచి మీటింగ్ పాయింట్కి అడిగాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో స్పీడ్ ఎవరు తీసుకోవాలి, ఏది తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ మీటింగ్ పాయింట్ తీసుకోవాలి. సో స్పీడ్ ఆఫ్ ఏ 48 ఇంటూ 3 hours. సో 38 times 24, 3 times 12 అంటే 144 kilometers. 144 ఉంది కదా. సో సి డిస్టెన్స్ ఫ్రమ్ విజయవాడ టు మీటింగ్ పాయింట్. సో 32 into 3. సో 96 kilometers. సో 96 kilometers. సో ఇలా సింపుల్గా డీల్ చేసుకోవడమే, చాలా చాలా ఈజీ. A and B are 40 kilometers apart. A can at an average of 4 km/h, B at 6 kmph. If they are start walking towards each other at 7 a.m., so what time they will meet? Meeting time I get direct. So 40 divided by relative speed S1 plus S2 10. So 4 hours. So 7 plus 4 11 a.m. Two cyclists A and B 20 kmph 16 kmph towards each other opposite direction. What was the distance between them after 40 minutes? ఆల్రెడీ మనకి టైమ్ ఆఫ్ మీటింగ్ ఇచ్చాడు, డిస్టెన్స్ బై సో 20 + 16 36 కదా. సో ఇది ఆల్రెడీ ఇచ్చాడు మనకి టైమ్ ఆఫ్ మీటింగ్ 20 minutes or 40 minutes ఇచ్చాడు. అంటే 40/60 is equals to distance by 36. సో T is equals to 2/3 into 36. So 24 kilometers. Option. The distance between Hyderabad and Vijayawada is 288 kilometers. So Hyderabad to Vijayawada. So total ga 288 ఉందంట. Car A starts at Hyderabad. Okay. 10 a.m. with 48 kmph. Okay. సో కార్ బి స్టార్ట్స్ అట్ 11 AM. సో ఇద్దరిది ఈక్వల్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 10 AM ఉంది, ఇక్కడ 11 AM ఉంది. కాబట్టి మనం ఈక్వల్ చేయాలి. కాబట్టి ఇతను 10 AM వరకు హైదరాబాద్ నుంచి వచ్చే అతను 10 AM లోపు ఎంత ట్రావెల్ చేశాడు, సో 1 hour ట్రావెల్ చేశాడు, 48 kilometers కవర్ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, సో ఇద్దరు 11 అవ్వాలి కదా. సో ఇద్దరు 11 అవ్వాలి. 10 AM అక్కడ స్టార్ట్ అయ్యాడు కదా, సో ఇక్కడ 11 AM అవ్వాలి. ఇద్దరిది 11 అవ్వాలి ఇప్పుడు. సో ఇతను కూడా 11 AM. సో ఇప్పుడు ఈక్వల్ అయింది. సో ఆల్రెడీ 48 kilometers అయిపోయింది. సో 240 kilometers ఉందన్నమాట. సో ఇక్కడ పర్సన్ పి సో ట్రావెల్డ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 32 kmph. సో ఇప్పుడు సో ఏమడిగాడు, ఏ సమయంలో కలుస్తారు, టైమ్ ఆఫ్ మీటింగ్. సో 240 divided by
S1 ప్లస్ S2 80. సో 3 అవర్స్. దేనికి యాడ్ చేయాలి? సో ఈ 11కి యాడ్ చేయాలి. సో ఈ 11 AM కి 3 అవర్స్ యాడ్ చేస్తే సో 11 ప్లస్ 3 14 అంటే 2 PM. సో 2 PM 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో నెక్స్ట్ బి. సో ఏ క్వశ్చన్? హైదరాబాద్ నుంచి అంత దూరం. సో డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు మీటింగ్ పాయింట్. సో హైదరాబాద్ నుంచి 48తో వస్తున్నాడు ఇంటూ టైమ్ ఆఫ్ మీటింగ్ 3 అవర్స్ ప్లస్ ఈ 48 కూడా యాడ్ చేయాలి కదా. ఈ 48 కూడా యాడ్ చేయాలి కదా. అంటే అక్కడ మనకి 48 కూడా యాడ్ చేయాలి. ఎలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి వచ్చే అతను 4 అవర్స్ ట్రావెల్ చేశాడు విత్ 48. ఇలా కూడా తీసుకోవచ్చు. 2 కేసెస్ నుంచి తీసుకున్న ఈక్వల్ ఆన్సర్ వస్తుంది. సో 8 4 టైమ్స్ 32 192 కిలోమీటర్స్ వస్తుంది. సో సి డిస్టెన్స్ ఫ్రమ్ విజయవాడ టు మీటింగ్ పాయింట్. సో డిస్టెన్స్ ఫ్రమ్ విజయవాడ టు మీటింగ్ పాయింట్ అంటే 32 ఇంటూ 3 అవర్స్ మాత్రం. ఇతను 3 అవర్స్ మాత్రమే. సో ఇతను 11కి స్టార్ట్ అయ్యాడు కాబట్టి సో ఎంత వస్తుంది? 96 కిలోమీటర్స్. సో 190 టు 96 190 టు 96 2 PM ఆప్షన్. సో ఇక్కడ మీకు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు మనం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇక్కడ మనకి 48 32 kmph ఫస్ట్ క్వశ్చన్ ఇది. 48 32 kmph ట్రావెల్ చేస్తున్నారు అన్నా కదా. సో వాళ్ళ యొక్క స్పీడ్ బట్టే ఇక్కడ ఈక్వల్ టైం ఉంది కదా. సో వాళ్ళ యొక్క స్పీడ్స్ని బట్టే వాళ్ళు డిస్టెన్స్ అంటే ఎంత స్పీడ్ పోతే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఫస్ట్ వర్డ్ 48, సెకండ్ వర్డ్ 32 కాబట్టి 16 3 టైమ్స్ 16 2 టైమ్స్ కావాలంటే చూడండి. ఇప్పుడు ఆ డిస్టెన్స్ కూడా 3:2లోనే ఉంటుంది. అక్కడ ఎంత ఇచ్చాడు? 240 కిలోమీటర్స్ ఇచ్చాడు కదా. 240 5 పార్ట్స్ తీసుకుంటే 5 4 టైమ్స్ 5 8 టైమ్స్ 1 పార్ట్ 48 వచ్చింది. సో 48 ఇంటూ 3 8 3 టైమ్స్ 24 144 వచ్చింది. సో ఇక్కడ కూడా 144 వచ్చింది. సో ఇది కూడా చూద్దాం. 48 ఇంటూ 2 సో 96. సో 96 వాళ్ళ యొక్క అంటే టైం కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ వెళ్తే అంత డిస్టెన్స్ వస్తుంది. అదేవిధంగా స్పీడ్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఎంత టైం వాళ్ళు తీసుకుంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ A and B is 820 kilometers. 2 persons P and Q 40 90 towards each other. P starts at 8 AM, Q starts 9 AM. ఓకే. సో 820 కిలోమీటర్స్ ఉందంట. సో 8 to 9 కాబట్టి ఇద్దరిది 9 9 తీసుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ AB 820. సో ఆల్రెడీ మన P అనే అతను 8కి స్టార్ట్ అయ్యాడు కాబట్టి 9 AM వచ్చేసరికి అతను ఎంత ట్రావెల్ చేశాడు? 8 AM నుంచి 1 కిలోమీటర్ 1 అవర్ ట్రావెల్ చేశాడు. సో 40 ఆల్రెడీ 40 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాడు. ఇంకా 820లో 40 తీసేస్తే 780 కిలోమీటర్స్ ఉంటాయి. 780 కిలోమీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం. ఇతను ఏ అనే అతను సో P అనే అతను 40 kmph. సో B 90 kmph. సో ఇప్పుడు ఏ సమయంలో కలుస్తారు అన్నాడు. సో 780 డివైడెడ్ బై 130 13 6 టైమ్స్. ఈ 6కి ఎంత యాడ్ చేయాలి? మనకి 9 AM యాడ్ చేయాలి. సో 15 AM. సో 15 AM. సో 3 PM. PM. సో 3 PM. So 4 hours after goods train passed a station, another train traveling at a speed of 72 kmph following that goods train from the same station. If the train overtakes the goods train in 8 hours. ఇక్కడ మీరు గమనించినట్లయితే గూడ్స్ ట్రైన్ 12 hours ట్రావెల్ చేసింది. సేమ్ డిస్టెన్సే. నార్మల్ ట్రైన్ కూడా ప్యాసింజర్ ట్రైన్ కూడా
ఇది 8 అవర్స్ ట్రావెల్ చేసింది, డిస్టెన్స్ సేమే. సో డిస్టెన్స్ ఈక్వల్ చేద్దాం. సో గూడ్స్ ఇక్కడ ఏది క్యాలిక్యులేట్ చేయమన్నాడు? సో నార్మల్ ట్రైన్ యొక్క స్పీడ్ కూడా తెలుసు, స్పీడ్ ఆఫ్ నార్మల్ ట్రైన్. సో ఎంత? 72 kmph. సో డిస్టెన్సెస్ ఈక్వల్ చేద్దాం, అయిపోతుంది. సో ఫస్ట్ది గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి కదా. సో 12 అవర్స్ ఇంటూ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అవర్స్ ఇంటూ 72 kmph. 6 times 48 kmph. సో ఆప్షన్. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ చూద్దాం. సో ఇక్కడ పోలీసు థీఫ్ ఉంటారు అనమాట. సో పోలీస్ థీఫ్ని క్యాచ్ చేయడం అనమాట. ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ at 8 am and drive at a race of 84 km/h. The thief is discovered and the police starts the chasing him in 8:30 in the jeep at 98 kmph. సో ఓకే. సో డయాగ్రామ్ చూద్దాం. సో 8కి సో దొంగిలించిన కారు, సో థీఫ్ స్టార్ట్ అయ్యాడు. సో 8కి స్టార్ట్ అయ్యాడు. సో 8:30 వరకు హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లో అతను ఎంత ట్రావెల్ చేయగలుగుతాడు? సో యాక్చువల్లీ 84తో వెళ్తున్నాడు కాబట్టి 42 ట్రావెల్ చేస్తాడు, అంతే కదా. సో ఇక్కడ థీఫ్ ఉన్నాడు. ఇప్పుడు ఇతను 84 km/hతో వెళ్తున్నాడు. సో అంతే కదా. సో 8 AM, ఇక్కడ 8:30 AM. సో పోలీస్ టైమింగ్కి వస్తే ఇక్కడ రెడీ అయ్యాడు. సో కారు దొంగిలించబడ్డ ప్లేస్ నుంచి 8:30కి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. సో పోలీస్. సో ఇతను 98 km/hతో ట్రావెల్ అయ్యాడు, స్టార్ట్ అయ్యాడు. సో ఇతను 84 kmphతో సో సర్టైన్ ప్లేస్లో మీట్ అవుతారు. ఆ మీటింగ్ పాయింట్ అడిగారు. సో టైమ్ ఆఫ్ మీటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో అక్కడ డిస్టెన్స్ 42 km డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్ 98 84 అంటే 14. సో 3 hours. సో దేనికి యాడ్ చేయాలి? 8:30కి యాడ్ చేయాలి. 8:30 ప్లస్ 3 hours. సో 11:30 AM. సో 11:30 AM. 11:30 ఒక ఆప్షన్ ఉందా? సో ఓకే. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పోలీసు లేదా దొంగ ప్రయాణించిన మొత్తం దూరం. సో ఇద్దరు స్టార్టింగ్ ఎక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. సో దొంగిలించబడిన ప్లేస్ నుంచే కదా. సో ఇద్దరిది ఒకళ్ళు కలుపుకున్న చాలు. డిస్టెన్స్ ట్రావెల్ బై థీఫ్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఈ 42 ప్లస్ ఆల్రెడీ 42 ట్రావెల్ చేశాడు. 8:30 to 11:30 అంటే 3 hours కదా. 3 hours ఇంటూ మీటింగ్ టైం ఇంటూ థీఫ్ యొక్క స్పీడ్ 84. సో 42 ప్లస్ 4 3 times 12 252 సో 294 km. లేదనుకుంటే మీరు సో 3:30గా అతను అంటే మొత్తం 8:30 నుంచి మనకి 8 నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుంటే 3.5 hours కదా. 3.5 hours కదా ఇంటూ అతను స్పీడ్ తీసుకున్నా వచ్చింది 84 తీసుకున్నా వచ్చింది. 7/2 ఇంటూ 84. సో 4 times 2 times 7 2 times 14. సో 294 వచ్చింది. ఏది తీసుకున్నా ఓకే. సో డిస్టెన్స్ ట్రావెల్ బై పోలీస్ తీసుకున్నా సేమ్ వచ్చింది. సో పోలీస్ తీసుకున్నా సేమ్ వచ్చింది. సో అతను 3 hours ట్రావెల్ చేశాడు. సో 8:30కి కదా. సో 11:30కి మీట్ అయ్యాం కదా. సో 3 hours ట్రావెల్ చేశాడు, బట్ 98తో ట్రావెల్ చేశాడు. 8 3 times 24 2 8 3 times 9 3 times 27 plus 2 29. సో ఏది తీసుకున్నా ఈక్వలే వస్తుంది. సో నెక్స్ట్, ఏ బస్ లెఫ్ట్ కరీంనగర్ ఫర్ బెంగళూరు at 8 AM at a speed 60 kmph. Another bus left Karimnagar for Bengaluru at 10 AM at a speed of 80. At what distance from Karimnagar 2 buses meet? So same question. సో 8 to 10 అన్నారు కాబట్టి 2 hours-లో 160 kilometers 60 అనే అతను కదా ట్రావెల్ అయింది. 60 అనే అతను ఫస్ట్ ట్రావెల్ అయ్యాడు 8కి. సో ఇద్దరు 10 AM ఈక్వల్ చేస్తే, ఇద్దరిని 10 AM ఈక్వల్ చేస్తే, సో ఇతను 60తో వెళ్తాడు, ఇక్కడ 80తో వెళ్తాడు. సో మధ్యలో డిస్టెన్స్ 120 kilometers వస్తుంది. సో టైమ్ ఆఫ్ మీటింగ్ క్యాలిక్యులేట్ చేస్తే 120 డివైడెడ్ బై 20. సో 6 hours. ఎంత దూరంలో కలుస్తాడు అన్నాడా? 2 బస్సులు కరీంనగర్ నుంచి ఎంత దూరంలో, ఇది కరీంనగర్ కదా. సో ఇక్కడ మీట్ అయ్యారు అనుకున్నట్లయితే
సో ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ 80 kmph ఒకటి తీసుకుందామా. సో 80 kmph అతని స్పీడ్ తీసుకుందాం, అతని డిస్టెన్స్ తీసుకుందాం. సో మనకి 6 అవర్స్ కాబట్టి 480 వస్తుంది. 60 kmph అతను తీసుకుంటే కూడా సేమ్ వస్తుంది. ఎందుకని అతను ఆల్రెడీ ఒక 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. సో 6 టైమ్స్ 360, సో 480. ఆర్ మనకి డైరెక్ట్గా సో అతను వెళ్ళేది 60తో కాబట్టి 8 అవర్స్ తీసుకున్న 480 వస్తుంది. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. A police starts chasing a thief who speeds 1200 meters. Who is 1200 meters ahead of policeman? The speed of thief is 18 and the speed of police 24. Okay. So 1200 meters ఉన్నారంట distance. So police thief. So police 18 kmph. Police 18 24 24. ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి హీరో కాబట్టి. థీఫ్ 18. సో మీట్ అవుతారు. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఫైండ్ ద టైం టేకెన్ బై పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్. సో మీటింగ్ టైం అడిగాడు, ఫస్ట్ టైమ్ ఆఫ్ మీటింగ్ అడిగాడు. సో 1200 meters డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్. సో 6 వస్తుందా, అంతే కదా. 6 18 24 - 18 6. సో 5/80. సో 30తో 40 టైమ్స్. సో 720 seconds. 720 seconds టైమ్ ఆఫ్ మీటింగ్. ఎన్ని నిమిషాల తర్వాత అన్నట్లు, ఎన్ని సెకండ్స్ తర్వాత అన్నట్లు. సో ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకుంటా. ఓకే. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్. సో థీఫ్ మనకి 18 కాబట్టి, సో థీఫ్ ఎక్కడి నుంచి రావట్లా, ఎక్కడి నుంచి. సో సో ఇంటూ 720 seconds. ఈ 18 అనేది మనకి km/h ఉంది కాబట్టి సో సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 5/80. సో 3600 meters. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పోలీస్. సో ఆ 1200 ప్లస్ ఈ 3600 రెండు యాడ్ చేస్తే 4800 మీటర్స్. ఆర్ అతని యొక్క స్పీడు 24 ఉంది కాబట్టి ఇంటూ 5/18 ఇంటూ మనకి 720 seconds. 9 2 times, 9 8 times, 2 4 times. So 20 into 24 48. సో 4800 meters. సింపుల్. సో ఫైనల్గా డిస్టెన్స్ 3 నిమిషాల తర్వాత వాటి మధ్య దూరం. సో డిస్టెన్స్ అడిగాడు ఆఫ్టర్ 3 minutes. సో సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 3 into 60. సో మనకి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి వాళ్ళిద్దరిది. సో రిలేటివ్ స్పీడ్ అంతా 24 - 18 6 కాబట్టి ఇంటూ 5/80. సో 6తో 6 into 3 18. సో 300 meters. ఇది చాలా ఇంపార్టెంట్. సో 3 నిమిషాల తర్వాత ఎంత అంటే ఈ టైము ఇంటూ ఆ రిలేటివ్ స్పీడ్. 18 - 6 కదా, 24 - 18 6 కదా. A policeman starts chasing the thief who is 150 meters away from policeman. The speed of police 9 kmph, thief 7 kmph. So before overtaking police. Okay. సో మనకి దొంగను పోలీస్ పట్టుకోకముందే ఎంత దూరం పారిపోయేవాడు అంటున్నారు. సో 150 meters పోలీస్ థీఫ్. సో ఇతను 7 kmph, ఇతను 9 kmph. సో మీటింగ్. సో థీఫ్ది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అంతేనా. హౌ ఫార్ థీఫ్ వుడ్ బి రన్. సో distance traveled by thief is equals to so 7 kmph into so time of meeting. So time of meeting is equals to 150 meters divided by so 2 into 5/80. So 2 to 9 times,
5తో 30 times. సో 270 seconds. సబ్మిట్ చేద్దామా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్ 7 into 5/18 into 270. సో 9 2 times 9 30 times. 2తో 15 times. 35 into 15 525. Two buses were traveling from Hyderabad to Vijayawada at the same time at 60-70. One bus reached Vijayawada 2 hours after the bus reached Vijayawada. What is the distance between Hyderabad and Vijayawada? So distance is equal కదా. సో 60తో వెళ్ళేదానికి 2 hours టైం ఎక్కువ. సో ఇక్కడ ఏమన్నాడు, 1 bus reached విజయవాడ 2 hours ఆఫ్టర్ ది బస్ రీచ్డ్ విజయవాడ. సో ఒకటి ఎక్కువ ఉందంటున్నాడు. సో 2 hours ఎక్కువ టైం తీసుకుంది అంటున్నాడు. అంటే 60తో వెళ్ళింది కాబట్టి 2 hours ఎక్కువ తీసుకుంది. 70తో వెళ్ళింది టైం టీకే, కరెక్ట్ టైంకే వెళ్ళింది. 1 bus reached విజయవాడ 2 hours ఆఫ్టర్ అదర్ బస్ రీచ్డ్ విజయవాడ అన్నాడు. సో అందుకని సో 70తో వెళ్ళేది టీతోనే వెళ్తుంది, 60తో వెళ్ళేది మాత్రం T+2 తీసుకుంటుంది, అంతే కదా. 60t plus 120 is equals to 70. So 10t is equals to 120. T is equals to 12 hours. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ అడిగాడు కాబట్టి సో 70t తీసుకున్నట్లయితేనేమో సో 70 into 12 840. 60t+2 తీసుకున్నట్లయితేనేమో 60 into 40 840. ఏదైనా తీసుకో. So points A and B are 70 km apart on a highway and 2 cars starts each other at the same time. If they travel in opposite same direction, they will take 7 hours. So same direction lo 7 hours anta meeting time. 7 hours is equals to distance కావాలి S1 minus S2. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి సో డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చాడా 70 కిలోమీటర్స్ అని. సో ఇక్కడ నుంచి మనకి S1 minus S2 is equals to 10. ఓకే, నెక్స్ట్ but we travel towards each other will take 1 hour. 1 hour is equals to opposite direction కాబట్టి distance by S1 plus S2. డిస్టెన్స్ ఇచ్చాడు 70 కిలోమీటర్స్. ఇక్కడ S1 plus S2 ఏమొస్తుంది 70 వస్తుంది. సో ఈ రెండు సాల్వ్ చేద్దాం. S1 plus S2 is equals to 70. S1 minus S2 is equals to 10. So 2S1 is equals to 80. S1 is equals to 40. So S2 ఏమొస్తుంది 30. S1 minus S2 10 కదా. సో 40 30. సో రిలేటివ్ స్పీడ్ అట్ సేమ్ టైం అయిపోయింది. డిఫరెంట్ టైమ్స్ గురించి చూద్దాం. సో రిలేటివ్ స్పీడ్ అట్ డిఫరెంట్ టైమ్స్ని సాల్వ్ చేసే ముందు సో యాక్చువల్ టైం అనే కాన్సెప్ట్ అయితే చూద్దాం. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒక 300 కిలోమీటర్స్ ఉందనుకుంటే సో 60 km/hతో వెళ్తే మనం సో జస్ట్ 5 అవర్స్లో వెళ్తాం. సో 100 km/hతో వెళ్తే 100 kmph వెళ్తే 3 అవర్స్లోనే వెళ్తాం, అంతే కదా. సో 3 అవర్స్లోనే వెళ్తాం. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే సో మనం తక్కువ స్పీడ్తో వెళ్తే ఎక్కువ టైం పట్టింది. అదేవిధంగా ఎక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ టైం పట్టింది, అంతే కదా. అంటే స్పీడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం ఆర్ టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో స్పీడ్స్ A:B రేషియోలో ఉంటే టైమ్స్ ఏ రేషియోలో ఉంటాయి, B:A రేషియోలో ఉంటాయి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మూవింగ్ అట్ 6/5 ఆఫ్ యాక్చువల్ స్పీడ్ ఏ బస్ ఈస్ 10 minutes too late, too early to reach the destination. సో మూవింగ్ 6/5 ఆఫ్ యాక్చువల్ స్పీడ్ బస్ ఈస్ 10 minutes too early అంట. సో 10 minutes ఎర్లీగా వెళ్తుందంట. సో యాక్చువల్ స్పీడ్ కన్నా సో యాక్చువల్ స్పీడ్ ప్రజెంట్ స్పీడ్ తీసుకున్నట్లయితే స్పీడ్ రేషియోస్ యాక్చువల్ ప్రజెంట్ టైం రేషియోస్ తీసుకున్నాం. సో యాక్చువల్ 5 అనుకుందాం, 5 km/h అనుకుందాం. సో
ప్రజెంట్ ఏమవుతుంది 6/5 ఆఫ్ అంట కదా 6 kmph అవుతుంది 6 kmph అవుతుంది అంతే కదా. సో ఇప్పుడే చెప్పాను స్పీడ్ రేషియోస్ A:B ఉంటాయి, టైం రేషియోస్ B:A ఉంటాయి, అంటే 6:5 ఉంటాయి అంతే కదా. సో వాడు ఏమన్నాడు 10 minutes 10 minutes ఎర్లీ అన్నాడు. సో ఈ రెండింటి డిఫరెన్స్ 10 minutes. యాక్చువల్లీ 1 ఉంది కాబట్టి ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేస్తే ఇక్కడ 60 minutes వస్తుంది. ఇంటూ 10 చేస్తే ఇక్కడ 60 minutes వస్తుంది, ఇక్కడ 50 minutes వస్తుంది అంతే కదా. సో 5 kmph వెళ్తే 60 minutes టైము, 6 kmph వెళ్తే 50 minutes టైం టేకన్ అనమాట. సో వాడు ఏమన్నాడు క్వశ్చన్లో అసలు సమయాన్ని కనుక్కోండి, అసలు సమయాన్ని కనుక్కోండి. సో యాక్చువల్ టైం కనుక్కోండి. సో యాక్చువల్ టైం 60 minutes. ప్రజెంట్ మనకి 6 km/h వెళ్తే ఏమైంది 50 minutes వచ్చింది కదా, అక్కడ ఏమైంది 10 minutes ఎర్లీగా వచ్చింది. సో 50 minutesకి ఎర్లీగా వచ్చింది కాబట్టి ఇంకో 10 minutes యాడ్ చేసిన 60 minutes వచ్చింది. సో 1 hour. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు టైం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ కాబట్టి సో ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో 5 km/h ఇంటూ 60 minutes దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 km అంతేనా, 1 hour కాబట్టి. సో సెకండ్ కేసు తీసుకున్నా వచ్చింది. సెకండ్ కేసులో 6 km/h ఇంటూ 50 minutes. సో ఇక్కడ తీసుకున్న 6 ఇంటూ 50/60. సో ఇక్కడ కూడా 5 kilometers వచ్చింది. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏమొస్తుంది 1 hour 5 km ఆప్షన్. సో నెక్స్ట్ మూవింగ్ 6/7 ఆఫ్ ఈజ్ యాక్చువల్ స్పీడ్, మ్యాన్ ఈజ్ 12 minutes లేట్. ఓకే, సో స్పీడ్ రేషియోస్ యాక్చువల్ ప్రజెంట్. సో యాక్చువల్ 7 kmph అనుకున్నాం, 6/7 ఆఫ్ 7 అంటే 6 అవుతుంది, 6 kmph అవుతుంది. సో టైం రేషియోస్ ఏమవుతాయి 6:7 అవుతాయి, 6:7. సో 12 minutes లేట్ అంట. సో 1 part 12 minutes. సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 12 6 times 72 minutes ఇక్కడ. సో 12 7 times 84 minutes ఇక్కడ. మనకి యాక్చువల్ అడిగాడా, యాక్చువల్ 72 minutes. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 72 minutes. సో టైం అడిగితే సో ఫస్ట్ తీసుకున్నా వచ్చింది 7 kmph ఇంటూ 72 minutes డివైడెడ్ బై 60. 6తో 10 times 6 1 time 2 times. సో 8.4 kilometers. ఆర్ రెండో కేసు తీసుకున్నా వచ్చింది, ఏదన్నా ఒకటి తీసుకొని మీరు ఎగ్జామ్లో 6 ఇంటూ 84/60. సో 8.4 kilometers. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో రిలేటివ్ స్పీడ్ అట్ డిఫరెంట్ టైమ్స్, 1 person 2 experiments అని చెప్పాం కదా. సో డైరెక్ట్గా ఫార్ములా కూడా ఉంది, డిస్టెన్స్ ట్రావెల్ చేసింది డెల్టా టీ ఇంటూ S1 ఇంటూ S2 బై S1 డిఫరెన్స్ S2. సో ఇది డెల్టా టీ. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యూజ్ చేసిన కాన్సెప్టే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ యూజ్ చేస్తాం. అందుట్లో లేట్ ఎర్లీ అంటే ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పా ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు. సో ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒకడు 6 kmph వెళ్తే 5 minutes ఎర్లీ అంటాడు, 4 km/h వెళ్తే 5 minutes లేట్ అంటాడు. సో అంటే ఎక్కువ వేగంతో పోతే ఎర్లీగానే వచ్చాడు, తక్కువ వేగంతో వెళ్తే లేట్గా వచ్చాడు అంటాడు. సో డిస్టెన్స్ ట్రావెల్ అడుగుతాడు. సో కరెక్ట్ టైం టు రీచ్ డెస్టినేషన్ అంటాడని చెప్పే కదా. సో ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ 5 km/h ఇట్ రీచెస్ డెస్టినేషన్ 5 minutes లేటా, 5 kmph వెళ్తే 5 minutes లేటు. సో 6 km/h వెళ్తే 5 minutes ఎర్లీ, 5 minutes ఎర్లీ. సో సరైన సమయం సో 5 kmph 6 kmph స్పీడ్ రేషియోస్ ఇవి.
సో టైం రేషియోస్ ఆపోజిట్ అవుతాయి కదా. సో 6:5 అవుతాయి. సో ఇక్కడ మనకి లేటు ఎర్లీ. సో ఇక్కడ లేటు ఎర్లీ కాన్సెప్ట్ చూడాలి మీరు. లేటు ఎర్లీ కాన్సెప్ట్ ఒకటి చూడాలి. సో కరెక్ట్ టైం 9 అనుకోండి. కరెక్ట్ టైం 9 మార్నింగ్ 9కి మనకి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే 9 AM స్టార్ట్ అవుతుంది అనుకుంటే సో 5 minutes లేట్గా వెళ్తే అంటే మీరు ఏ టైంకి వెళ్ళినట్టు 9:05 కదా. 9:05. సో 5 minutes ఎర్లీగా వెళ్ళారంటే ఏ టైంకి వెళ్ళినట్టు 8:55కే వెళ్ళినట్టు 8:55కే పోయినట్టు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది. సో 8:55 to 9 5 minutes, 9 to 5 5 minutes అంటే 10 minutes డిఫరెన్స్ వచ్చింది. అంటే లేటు ఎర్లీ ఇచ్చినప్పుడు సో ఈ రెండింటిని యాడ్ చేయాలి సింపుల్గా. సో 10 minutes డిఫరెన్స్ లేటు ఎర్లీ ఇచ్చినప్పుడు యాడ్ చేయాలి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. లేట్ ఇచ్చాడు అనుకోండి, కరెక్ట్ టైం 9కి అనుకోండి. సో 5 minutes లేట్గా వెళ్తే సో 9:05కి మీరు వెళ్ళారండి. సో 10 minutes లేట్గా వెళ్తే 9:10కి మీరు వెళ్ళారని డిఫరెన్స్ 5 minutes వస్తుంది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. సో 5 minutes ఎర్లీ తీసుకుంటే 5 minutes ఎర్లీగా వెళ్ళారనుకుంటే మీరు 8:55కే వెళ్ళినట్టు. 10 minutes ఎర్లీగా వెళ్ళారంటే మీరు 8:50కే వెళ్ళినట్టు. ఇక్కడ 5 minutes లేట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో డిఫరెన్సే తీసుకోవాల్సింది. సో ఇక్కడ కూడా డిఫరెన్సే తీసుకోవాలి. సో లేట్ ఎర్లీ ఇస్తే ఎడిషన్ చేయండి. లేటు ఎర్లీ అంటే సేమ్ ఇస్తే మైనస్ చేయండి అంతే. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి. సో లేటు ఎర్లీ ఇచ్చాడు కాబట్టి 10 minutes వస్తుంది డిఫరెన్స్. సో ఇక్కడ ఆల్రెడీ 1/2 into 60 చేస్తే సో ఇక్కడ మనకి 60 minutes, ఇక్కడ 50 minutes వస్తుంది. 5 kmph వెళ్తే 60 minutes టైం పట్టింది. కానీ వాడు అడిగింది ఏంటి మనకి కరెక్ట్ టైం అన్నాడు కాబట్టి సో 5 minutes వెళ్తే 5 minutes లేట్ కాబట్టి మనకి కరెక్ట్ టైం ఎంత వస్తుంది. ఇప్పుడు 5 minutes ఆల్రెడీ లేట్ కాబట్టి 60 minutesలో 5 minutes లేట్ ఉంది కాబట్టి తీసివేయాలి. 55 minutes కరెక్ట్ టైం. సో 60 kmph వెళ్తే 50 minutesలో చేరుకుంటాం మనం. కానీ ఇక్కడ 5 minutes ఎర్లీ ఉంది. 5 minutes ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి యాడ్ చేయాలి కరెక్ట్ టైం కావాలండి. అంటే 55 minutes. ఏదైనా ఒకటి తీసుకొని సరిపోతుంది. సో 55 minutes ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. సో కరెక్ట్ టైం కావాలనుకుంటే S/2 చేయండి. సో ఫస్ట్ది 6 into 5 kmph into 60 minutes. సో 5 kilometers. రెండోది తీసుకున్న సేమ్ వచ్చింది 6 kmph into 50 minutes డివైడెడ్ బై 60 చేస్తే ఇక్కడ కూడా 5 km. ఏదన్నా ఒకటి తీసుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ఒక మెథడు. సో మీకు ఆల్రెడీ చెప్పా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయటం డెల్టా టీ ఇంటూ S1 S2 బై S1 మైనస్ S2 అంటే డిఫరెన్స్ S2. సో డెల్టా టీ కూడా అదే 10 minutes తీసుకోవాలి ఇక్కడ. ఎందుకని సో సమ్ చేయాలి లేటు ఎర్లీ ఉంటాయి. సో సబ్మిట్ చేస్తే 10/60 ఇంటూ 5 6 ఇచ్చాడా 5 into 6 by 1. సో 10 0 క్యాన్సిల్ 5 kilometers వస్తుంది. 5 kilometers వస్తుంది. సో 5 kmph వెళ్తే కరెక్ట్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. కరెక్ట్ టైం సో డిస్టెన్స్ ఆల్రెడీ 5 km, ఈడు 5 kmph. సో 1 hour. సో 1 hour కరెక్ట్ టైమా మరి వాడు ఆల్రెడీ 5 minutes లేట్ కాబట్టి 55 వచ్చింది ఇక్కడ కూడా. సో 6 kmph వెళ్ళేవాడు చూద్దాం కరెక్ట్ టైం. ఏదైనా ఒకటే కరెక్ట్ టైము. నేను ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు అంతే. ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు. సో ఆల్రెడీ 5 km/6 ఇంటూ 60 చేస్తే 50 minutes వస్తుంది. కానీ మనకి 5 minutes ఎర్లీ కాబట్టి 55. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఒక మెథడ్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చింది. సో 78 కూడా సాల్వ్ చేద్దాం. సో 40 kmph వెళ్తే 11 minutes లేట్ అన్నాడు. సో 50 వెళ్తే 5 minutes ఎర్లీ అన్నాడా. 5 minutes ఎర్లీ. ఓకే. సో స్పీడ్ రేషియోస్
40:50. సో టైం రేషియోస్ 5:4. సో ఇవి కేఎంపిహెచ్లో ఉన్నాయి. సో డిఫరెన్స్ వన్ పార్ట్. ఇక్కడ మనకి ఎర్లీ లేట్ అన్నాడు కాబట్టి ఇంటూ 16 మినిట్స్ చేద్దాం. సో 80 మినిట్స్ వస్తుందా. సో మనకి ఆల్రెడీ 11 మినిట్స్ లేట్ కాబట్టి తీసివేస్తే 69 మినిట్స్ టైం అవుతుంది. కరెక్ట్ టైం 69. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏదన్నా ఒకటే చేద్దాం. సో డైరెక్ట్ సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 40 ఇంటూ 80/60 కదా. 2తో 20తో 4 టైమ్స్, 20తో 3 టైమ్స్. సో 160/3 కిలోమీటర్స్. సో 160/3 అండ్ 69. సో ఆప్షన్. సో దీనికి మళ్ళీ రెండు చేద్దాం. సో ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ 11 మినిట్స్ లేట్. సో 40 km/hతో వెళ్తే 11 మినిట్స్ లేట్ అంట. 50తో వెళ్తే 5 మినిట్స్ లేట్. 50తో వెళ్తే 5 మినిట్స్ మాత్రమే లేట్ అంట. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. స్పీడ్ రేషియోస్ 40 km/h, 50 km/h. టైం రేషియోస్ 5:4. సో లేట్ అంటే తీసివేయాలి కదా. 6 1 వచ్చింది ఇంటూ 6 వేస్తే 30 మినిట్స్ వచ్చింది. మనకు కరెక్ట్ టైం కావాలి కాబట్టి సో 11 మినిట్స్ లేట్ కాబట్టి సో మనకి 19 మినిట్స్ కరెక్ట్ టైం. సో ఇక్కడ ఎంత. సో 24 వస్తుందా. 24 మినిట్స్ వస్తుంది. సో ఇక్కడ మనవాడు 5 మినిట్స్ లేట్ కాబట్టి 5 మినిట్స్ లేట్ కాబట్టి యాడ్ చేయాలా, తీసివేయాలి. లేట్ అంటే తీసివేయాలి 19 మినిట్స్. సో రెండు లేట్ కదా. సో అయిపోయింది. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో 40 ఇంటూ 30 మినిట్స్ 20 కిలోమీటర్స్. ఇది ఒకటోది. సో 50 ఇంటూ 24/60. సో 20 కిలోమీటర్స్. సో సెకండ్ మెథడ్. సో డెల్టా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా టీ ఇంటూ S1 S2/S1 మైనస్ S2. సో డెల్టా టీ మనకి ఎంత అవుతుంది. ఇక్కడ 6 తీసుకున్నాం కదా. సో 6/60. సో 40 ఇంటూ 50 10 0 0 0 0 6 6. సో 20 కిలోమీటర్స్. సో మనకి 40తో వెళ్ళేవాడు తీసుకుంటే కరెక్ట్ టైం చూద్దాం. 20/40 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 మినిట్స్. సో 30 మినిట్స్ అందులో 11 మినిట్స్ లేటు. సో కాబట్టి సో 19 మినిట్సే అవుతుంది టైం. సో 50తో వెళ్ళేవాడు చూద్దామా. సో 20/50 ఇంటూ 60. 5తో 12 టైమ్స్ 24 మినిట్స్ వస్తుంది. సో 24 మినిట్స్ వస్తుంది. అక్కడ అతను 5 మినిట్స్ లేట్ కాబట్టి -5. సో 90. ఇతను -11. సో 90. సో ఇక్కడ చూడండి. సో if a man goes 15 kmph 5 minutes late. 15 kmph 5 minutes late. 10 kmph 15 minutes late. సో ఒక్కటి చేద్దాం. స్పీడ్ టైం 15 kmph 10 kmph. సో 2:3 వస్తుంది కదా. డైరెక్ట్ తీసుకుంటే 10:15 అంటే సో అక్కడ మనకి డిఫరెన్స్ అంతా 5 మినిట్స్ 15 లేట్ సేమ్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ 140 ఇంటూ 10 మినిట్స్. ఇక్కడ 20 మినిట్స్, ఇక్కడ 30 మినిట్స్. సో ఇది ఒక్కటి తీసుకున్నాం. సో 5 మినిట్స్ ఆల్రెడీ లేట్ కాబట్టి 15 మినిట్స్ ఆన్సర్ అవుతుంది. సో ఇది తీసుకున్న 15 మినిట్స్ కాబట్టి 15 మినిట్స్ 2 ఆప్షన్స్ ఉంది కాబట్టి డిస్టెన్స్ చూద్దాం. 15 km/h ఇంటూ 20/60 మినిట్స్లో ఉంది కాబట్టి
సో 5 కిలోమీటర్స్. సో 15 minutes 5 కిలోమీటర్స్. సో ఇప్పుడు అన్ని మెథడ్స్ చూద్దాం. సో ఎర్లీకి 50తో వెళ్తే 20 minutes ఎర్లీ అంట. 50తో వెళ్తే 20 minutes ఎర్లీ. 40తో వెళ్తే 10 minutes ఎర్లీ. 10 minutes ఎర్లీ. ఓకే. సో 50-40 స్పీడ్ రేషియోస్. సో టైమ్ రేషియోస్ 4:5. టైమ్ రేషియోస్ 4:5. సో 10 minutes ఎర్లీ 20 minutes ఎర్లీ అంటే డిఫరెన్స్ 10 minutes ఇంటూ 10 minutes. సో ఇక్కడ 40 minutes, ఇక్కడ 50 minutes. 40 minutes పట్టింది, 20 minutes ఆడాలి ఎర్లీ కాబట్టి యాడ్ చేయాలి 1 hour. సో 10 minutes ఎర్లీ ఆల్రెడీ 50 minutes యాడ్ చేయాలి 1 hour. సో ఏదైనా 1 hour. సో 50 into 40/60 డిస్టెన్స్. 0 get cancelled. 2తో 2 times, 2తో 3 times. సో 100/3 kilometers. సో ఏది తీసుకున్నా అంతే. 40 into 50 కదా ఇది by 60. 20తో 2 times, 20తో 3 times. 100/3 kilometers. సో 100/3 1 hour. 1 hour 100/3 ఆప్షన్ ఏ. సో సెకండ్ మెథడ్ చేసిన సేమ్ వస్తుంది. డిస్టెన్స్ ట్రావెల్ మనకి డెల్టా టీ ఇక్కడ ఎంత తీసుకున్నాం, 10 minutes తీసుకున్నాం. 10/60 into 50 into 40 divided by 10. 0 0 0 0. సో 2తో 3 times, 2తో 2 times. సో 100/3. సో 50తో బై అవర్ తీసుకున్నాం కరెక్ట్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి. 100/3 into 50 into 60 వేస్తే మినిట్స్లో వస్తుంది. సో 0 0 క్యాన్సిల్. 5తో 20 times, 3తో 2 times. సో 40 minutes. ఆల్రెడీ 20 minutes లేట్ ఎర్లీ కాబట్టి ప్లస్ 20 minutes. 60తో వెళ్ళేవాడా 40తో వెళ్ళేవాడితో చూద్దాం. 100/3 into 40 into 60. 0 0 get cancelled. 2తో 2 times, 2తో 3 times, 3 3 get cancelled. 50 వస్తుంది. సో ఆల్రెడీ 10 minutes ఎర్లీ కాబట్టి ప్లస్ 10 minutes. సో ఫైనల్ క్వశ్చన్ ఈ మోడల్లో. సో 20తో వెళ్తే ఎర్లీ 10 minutes. సో 30తో వెళ్తే 15 minutes ఎర్లీ. 15 minutes. ఓకే. సో స్పీడ్ రేషియోస్. సో 20 kmph 30 kmph. సో టైమ్ రేషియోస్ 3:2. మనకి డిఫరెన్స్ 1 part వచ్చింది కాబట్టి సో ఎర్లీ 5 minutes కాబట్టి ఇంటూ 5 minutes అంటే 15 minutes. సో 15 minutesతో ఆల్రెడీ 10 minutes ఎర్లీ ఉన్నాడు కాబట్టి యాడ్ చేయాలి 25 minutes. మీరు ఎక్కడ తీసుకున్నా ఎంత వస్తుంది, 10 minutes వస్తుంది. ఆల్రెడీ 10 minutes 15 minutes ఎర్లీ కాబట్టి యాడ్ చేస్తే 25 minutes. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే 20 into 15/60 5 kilometers అంటే 25 minutes 5 km. సో ఈజీ. A man goes at 10 kmph towards his destination. 10 kmph తో వెళ్తే 2 PM కి రీచ్ అవుతారంట. ఇఫ్ he goes at 15 he reaches 12 PM. కొంచెం ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు, 12 PM కి చేరుకున్నాడంట. సో మధ్యలో 1 PM అవుతుంది కదా. సో దీనికి వెళ్ళాలంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటున్నారు, అంతేనా కదా. ఓకే. సో స్పీడ్ రేషియోస్ తీసుకుంటే 10 kmph 15 kmph
టైం రేషియోస్ తీసుకుంటే 3:2 వస్తుందా? సో డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. అక్కడ మనకి ఎంత వచ్చింది? 2 అవర్స్ వచ్చింది ఇంటూ 2. అంటే టోటల్గా ఇక్కడ 6 అవర్స్ జర్నీ చేసిండు, ఇక్కడ 6 అవర్స్ జర్నీ చేసిండు, ఇక్కడ 4 అవర్స్ జర్నీ చేసిండు. సో 2 పిఎంకి 4 అవర్స్ 6 అవర్స్ జర్నీ చేసిండు. సో 12 పిఎంకి 4 అవర్స్ జర్నీ చేసిండు. సో 1 పిఎంకి మధ్యలో 5 అవర్సే కదా, 1 పిఎంకి వెళ్ళాలంటే 5 అవర్స్ అంతే కదా. 2 పిఎంకి 6 అవర్స్, 12 పిఎంకి 4 అవర్స్ అంటే మధ్యలో 1 పిఎంకి 5 అవర్సే కదా. సో డిస్టెన్స్ మనకి స్పీడ్ కావాలి కదా, స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అసలు? సో 10 × 6 60, అతను 5తో వెళ్తే 12 kmph అవుతుంది. అంటే 12 kmph మెయింటైన్ చేయాలి అతను, అంతే కదా. ఇప్పుడు 6 అవర్స్ జర్నీ చేస్తే 2 పిఎంకి వెళ్ళాడు, 4 అవర్స్ జర్నీ చేస్తే 12 పిఎంకే వెళ్ళాడు, 5 అవర్స్ జర్నీ చేస్తేనే కదా 1 పిఎంకి వెళ్ళేది. అది నేను అనేది. If a person travels a certain distance at a certain speed, if he increases speed by 3 km, he will travel for 40 minutes less అంట. 3 కిలోమీటర్స్ పెంచితే స్పీడ్కి 40 మినిట్స్ తగ్గిద్ది అంట, తక్కువ టైంలోనే వెళ్తారంట. 2 కిలోమీటర్స్ తగ్గిస్తే 40 మినిట్స్ ఎక్కువ టైం పట్టిద్ది అంట, 40 మినిట్స్ ఎక్కువ టైం పట్టిద్ది అంట, అంతేనా. స్పీడ్ ఏమిటని అడుగుతున్నాడు. సో ఇక్కడ స్పీడ్ ఈక్వల్గా ఉందనుకోండి, డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో ఒకటి పెంచాడు అంటాడు, ఒకటి తగ్గించాడు అంటాడు, డైరెక్ట్ ఫార్ములా. సో వేగానికి ఫార్ములా, స్పీడ్కి ఫార్ములా. సో 2s1 s2 బై s1 మైనస్ s2. సో సేమ్ ఫార్ములా. సో 2 × 3 × 2 బై సో 1. సో 12 kmph. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. డేటా ఏమి ఉండదు మనకి, ఇంకా ఇది ఫార్ములా గుర్తులేకపోతే మనం చేయలేము అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే.